హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతలోకి రెడ్డి. మీ హెయిర్ సాఫ్ట్‌గా, సిల్కీగా, షైనీగా అవ్వాలంటే ఈ హెయిర్ ప్యాక్ ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఒక వాష్‌లోనే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో, ఈ హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దామా? ముందుగా అయితే ఒక మిక్సీ జార్‌లో ఒక బనానా తీసుకోండి. మీ హెయిర్‌కి తగ్గట్టు అంటే మీ హెయిర్ లెంత్‌కి తగ్గట్టు బనానా క్వాంటిటీ అనేది పెంచండి. నాది కొంచెం మీడియం హెయిరే కాబట్టి అంటే మరీ అంత షార్ట్ కాదు, అంత లాంగ్ కాదు. మీడియంలో ఉంటది కాబట్టి నేను ఒక పెద్ద బనానాని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకు వేసుకున్నాను. అలాగే కొంచెం పెరుగు వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు డైలీ యూజ్ చేసే ఏ హెయిర్ ఆయిల్ అయితే మీరు యూజ్ చేస్తున్నారో ఆ హెయిర్ ఆయిల్‌ని కొంచెం అందులోకి యాడ్ చేయండి. అంటే మీరు ఆర్గానిక్ గానీ లేకపోతే ఇవి ఉంటది కదా! పారాషూట్ కానీ ఏ హెయిర్ ఆయిల్ అయినా మీకు సెట్ అయిన హెయిర్ ఆయిల్‌ని అందులో కొంచెం యాడ్ చేసిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోండి. అంటే ముందుగా చెప్పాను కదా! మీ హెయిర్ లెంత్‌కి తగ్గట్టు ఇంగ్రీడియెంట్స్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదు అంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. సో, మనకి కరివేపాకు, ఈ పెరుగు, ఈ బనానా వల్ల హెయిర్ స్మూత్ అయిపోయి మనకి డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా సాల్వ్ అవుతుంది. మంచిగా మిక్సీ పట్టుకోండి. వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఎందుకంటే మనం పెరుగు వేసాం కాబట్టి కన్సిస్టెన్సీ లూజ్‌గా వస్తుంది. సో, ఇలా ఒకసారి మిక్సీ పట్టుకొని హెయిర్ మొత్తానికి ఒకసారి అప్లై చేసుకొని బాగా డ్రై అయిన తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవడం అంతే. చాలా సిల్కీగా, చాలా సాఫ్ట్‌గా, షైనీగా చాలా బావుంటుంది. హెయిర్ మనం పట్టుకుంటేనే ఆ టెక్స్చర్ తెలుస్తుంది. సో, మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి. వీక్లీ వన్స్ ఈ హెయిర్ ప్యాక్ వేసుకున్నారంటే మన హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది మంచిగా. చాలా సింపుల్‌గా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే ఈ హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. సో, అంతే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై.